హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ, ఇంకా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వెరీ 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 గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక ఈరోజు వీడియో ఏమిటంటే నేను గోల్డ్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఫుల్ వీడియోది గోల్డ్ గురించి పెట్టాను కదండి. అదైతే చాలామంది చూసారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా దానికి ఒక 3 లైక్స్ కూడా వచ్చాయండి. మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం పెట్టాను కదా, అదే నాకు గొప్ప అనిపించింది. ఇంకా ఈరోజు వీడియో ఏమిటంటే, నేను మా ఫ్రెండ్ వాళ్ళు ఒక 3 డేస్ బ్యాక్ గోల్డ్ అయితే కొన్నారనమాట. ఎంత కొన్నారు, అది ఎన్ని గ్రామ్స్ పడ్డది, గోల్డ్ రేట్ అసలు ఎలా ఉంది ఏంటి అనేది మీతో నేను చెప్తాను. డబ్బున్న వాళ్ళు ఎప్పుడైనా గోల్డ్ కొనగలుగుతారు. ఈ ఉంటున్న గోల్డ్ రేట్ అనేది గ్రామ్ వచ్చేసి 10,000 కాదు, 20,000 కాదు, 1,00,000 దాకా పోయినా కానీ వాళ్ళకి కొనే స్తోమత ఉంటుంది. కాబట్టి వాళ్ళకి భయం అనేది ఉండదన్నమాట. ఏ టైంలోనైనా కొనగలిగే ఏదైనా చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు కూడా మనం ఏదైనా కొనాలంటే ఆలోచించి, ఒకటికి 100 సార్లు ఆలోచించి ఇంట్లో వాళ్ళ నిర్ణయాలు తీసుకొని అలాగా ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఇంకా మనం ఎక్కువ బడ్జెట్, ఎక్కువ డబ్బులు పెట్టి కొనే వస్తువులు ఏవైనా ఉన్నాయంటే ఒకటి ఇల్లు, ఇంకోటి గోల్డ్. ఈ 2 మాత్రమే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక పెద్ద కళగా చెప్పుకోవాలండి. అందుకే నేను ఈ గోల్డ్ గురించి అసలు ఈ టైంలో కొనొచ్చా లేదా అనేది నేను మీకు చెప్తాను. ఇంకా నేను మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు అని చెప్పాను కదా, తనైతే నాకు అన్ని గోల్డ్ కూడా చూపించమని చెప్పి ఇచ్చింది. అదైతే నేను ఫస్ట్ మీకు చూపిస్తాను. అది అసలు ఎంత రేటు పడ్డది, ఆ షాపు వాళ్ళు వీళ్ళకి ఎంత అమౌంట్ వేశారు అనేది నేను మీకు అన్ని ఇప్పుడు డీటెయిల్స్గా చెప్తానండి. వీళ్ళు వచ్చేసి జోయా లుకస్లో గోల్డ్ అయితే తీసుకొచ్చారనమాట. గోల్డ్ అంటే ఏదో ఎక్కువ ఏం కాదండి, ఓన్లీ ఒక చైన్ అయితే తీసుకొచ్చారు. చైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మోడల్ అయితే. ఇదైతే చాలా ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్ అంటండి ఈ చైన్. ఇలా కనిపిస్తుందా, ఇదిగోండి. రివర్స్లో పెట్టి చూపిస్తాను. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇదో చూస్తున్నారు కదా, ఇది చైన్ మోడల్ అయితే. ఈ మోడల్ వచ్చేసి తను మడి చిట్టి మోడల్ అని ఏదో చెప్పిందండి, నాకు కరెక్ట్ గుర్తులేదు ఈ మోడల్ పేరు. అయితే మనం రియల్గా చూస్తే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇదిగోండి, మీకు ఇలా చూస్తుంటే కొంచెం లైట్గా లవ్ సింబల్స్ లాగా కనిపిస్తుంది కదా. ఇంకా వేసుకుంటే కూడా చాలా నైస్గా అనిపించింది. ఇంట్లో మగవాళ్ళు వేసుకోవచ్చు, ఆడవాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నారంట. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఈ ఓన్లీ ఈ చైన్ ఒక్కటే ఎన్ని గ్రామ్స్ పడ్డదంటే వీళ్ళకి, ఇదైతే ఒక 20 గ్రామ్స్కి 20 గ్రామ్స్ ఉంది. ఇంకా కొన్ని మిల్లీగ్రామ్స్ అయితే పడింది అనమాట. ఇంకా మిల్లీగ్రామ్స్ నాకు గుర్తులేదండి. 20 గ్రామ్స్ గుర్తుపెట్టుకోండి. 20 గ్రామ్స్ యొక్క గోల్డ్ వాళ్ళు కొన్న రోజు గోల్డ్ రేట్ అనేది ఎంత ఉందంటే, 1 గ్రాము వచ్చి 6,900 చిల్లర ఉంది. ఇలా అనమాట, ఇంత ఉంది గ్రామ్ వచ్చేసి. ఇంకా ఇదైతే 22 క్యారెట్ గోల్డ్ అండి, 916 హాల్ మార్క్. 22 క్యారెట్ అన్నా 916 హాల్ మార్క్ కన్నా 2 ఒకటే అని తెలుసుకున్నాను నేను. 2 ఒకటే అనమాట. ఇంకా ఈ గోల్డ్ చైన్ వచ్చేసి 20 గ్రామ్స్ అని చెప్పాను కదా, గ్రామ్ వచ్చేసి 6,900 చిల్లర ఉంది. ఇంకా 20 గ్రామ్స్ ఇది కాస్ట్ వచ్చేసి 1,50,000 చిల్లర వేశారండి. 1,50,000 అయితే పడ్డది. ఇంకా చిల్లర అయితే మనం తీసేసుకుందాము. చూసారు కదా, అంత పడ్డదనమాట. చూడండి, చూడడానికి ఒక చిన్న వస్తువు, ఇదేం లేదు, మామూలుగా చైనే అనమాట. కానీ దీని కాస్ట్ ఇంత ఉంది. ఇంకా
ఇంకా చూడండి, దీన్ని బట్టి మీరు గోల్డ్ అసలు కొనాలా లేదా అనేది నిర్ణయించుకోండి. నిజంగా ఉండే కొంది ఆ గోల్డ్ షాప్ అతను వాళ్ళతో ఇంకా చెప్పారంట, ఉండే కొంది ఇంకా ఒక గ్రామ్ వచ్చేసి 10,000 వరకు కూడా వస్తుందండి అని కూడా చెప్పారు. అందుకే మీరు ఇంట్లో పొదుపు చేసుకున్న డబ్బులు ఏవైనా సరే ఉన్నాయి అంటే తర్వాత కొందాంలే, ఇంకా తగ్గుతుందిలే, చూద్దాంలే అని అనుకోకుండా ఇంకొంచెం ఏమన్నా మనీ మీరు తెచ్చుకొని తొందరగా గోల్డ్ అయితే కొనేసేసుకోండి. ఎప్పటికప్పుడు గోల్డ్ అనేది చాలా రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుందండి. ఇంకా మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే అప్పటికప్పుడు మనం కొనే పరిస్థితి కూడా ఏమీ ఉండదు. సో ఇంకా దాన్ని బట్టి ఆలోచించుకొని మీరు ఇప్పుడైనా వెళ్ళి చక్కగా కొనేసేసి తెచ్చుకోండి అన్న థాట్ మీకు మైండ్లో ఉంది అంటే, మీ దగ్గర మనీ ఉన్నాయి అంటే వెళ్ళిపోండి, షాప్కి వెళ్ళిపోయి చక్కగా మీరు ఏవైతే తీసుకోవాలనుకుంటున్నారో తెచ్చేసేసుకోండి. ఇంకా ఇంకా గోల్డ్ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. మనకి లైఫ్లో గోల్డ్ కొనడం అనేది ఇంకా ఫ్యూచర్లో గోల్డ్ పెరిగిన తర్వాత మనం ఏమనుకుంటామంటే కళ్ళలో నిద్రపోయిన తర్వాత కళలు వస్తాయి కదా, ఆ కళ్ళలో ఇంకా గోల్డ్ని ఆహా మేము ఇంత గోల్డ్ కొన్నాం అంత గోల్డ్ కొన్నాం అని చెప్పి కళ్ళలో ఊహించుకోవడమే అవుతుందండి. అంతగా పెరిగిపోతుంది గోల్డ్ అసలు. నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా పెళ్ళప్పుడు గ్రామ్ వచ్చేసి 2,300 ఉంది. ఈ 10 ఇయర్స్ కాదు, ఒక 1 ఇయర్లోనే 3,000 చిల్లర దాకా వెళ్ళిపోయింది గ్రామ్ వచ్చేసి అని చెప్పాను కదా. ఇంకా చూడండి, దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత విపరీతంగా పెరిగిపోతుందో గోల్డ్ అనేది. ఇంకా అది ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి. ఇంకో చూస్తున్నారు కదా, ఈ చైన్ అయితే 1,50,000 పడ్డదనమాట. 20 గ్రామ్స్ వచ్చేసి. ఇంకా కొన్ని చిల్లర గ్రామ్స్ ఉన్నాయి, మళ్ళీ అమౌంట్ కూడా చిల్లర ఉంది, అది నాకు కరెక్ట్గా గుర్తులేదు తను చెప్పింది. కానీ ఇంకదండి, ఇంకా గోల్డ్ షాప్లో కొంతమందికి సరిగ్గా అడగటం తెలియదు, గ్రామ్స్ జిఎస్టీ ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా, వాటి గురించి చెప్పడానికి నాకైతే అసలు ఏమీ తెలియదండి. ఒకవేళ ఇన్ కేసు మేము ఎప్పుడన్నా వెళ్ళినా కానీ ఎక్కువ మా హస్బెండే అడుగుతారనమాట. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఆ గోల్డ్ రేటు గురించి ఎన్ని గ్రామ్స్ ఉంది, ఇన్ని గ్రామ్స్కి ఎంత రేటు పడుతుందని చెప్తూ ఉంటుంటే నాకైతే ఈ మైండ్లో 10th క్లాస్లోనే మ్యాథ్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత అలా చెప్తారు. అందుకే నేను మ్యాక్సిమం వాటి జోలు వెళ్ళను. ఇంకా ఇది కూడా మా ఫ్రెండ్ అడిగి 1-2 సార్లు ఇన్ని గ్రామ్స్ ఇంత రేటు పడ్డదని చెప్పి తనని అడిగి తెలుసుకొని అది గుర్తుపెట్టుకొని మీతో చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.